వెల్కమ్ టు మైరా మీడియా. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు దేశంలో నలుమూలలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. వాటిపై మహిళలు, ముఖ్యమైన వ్యక్తులు స్పందిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలు కూడా వీటిపై తగిన చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. సో ఇటీవల తమిళనాడులోని పొల్లాచిలో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అదే మహిళలపై లైంగిక వేధింపులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 60 మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులు చేశారు. ఈ సంఘటన దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనలో గురైన ఒక మహిళ తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధింపులు చేశారని చెప్పేసి రుజువైంది. దీంతో తమిళ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు మొత్తం ముక్తకంఠంతో ఈ సంఘటనపై స్పందించారు. కానీ తమిళ నటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారాయి. అంగాది తెరు అనే తమిళ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు సింధు గారు. దీనిపై ఆవిడ స్పందిస్తూ, ఇటువంటి దుర్మార్గుల్ని చంపేయాలి, మానవత్వం లేని ఈ కుక్కల్ని ఉరితీయాలి, ఎందుకు వీళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, ఇదే గనక వేరే చోట చేస్తే అక్కడ శిక్ష వేరేగా ఉండేది, వీళ్ళపై మాట్లాడటానికి నాకు ఇంకా వేరే భాషలో మాట్లాడాలని ఉంది, కానీ నా స్థాయి నేను తగ్గించుకోలేను కదా, విదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ముక్కలుగా నరికేస్తారు, ఇలాంటి చట్టాలు మనకెందుకు ఉండవు, నాకు అర్థం కావట్లేదు అని ప్రశ్నించింది. అంతేకాకుండా ఈవిడ చేసిన ఇంకొక వ్యాఖ్య అయితే ప్రస్తుతానికి అందరూ నోళ్లు వెలిగించేలా చూసిందని చెప్పుకోవాలి. అదేంటంటే, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు తగ్గాలి అనంటే వ్యభిచారాన్ని లీగల్ చేయాలని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ముంబై లాంటి పెద్ద పెద్ద ఏరియాల్లో కూడా వ్యభిచారాన్ని లీగల్ చేశారని, అందుకే అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు తగ్గాయని, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మహిళలపై అంతో ఇంతో ఇలాంటి అత్యాచారాలను, లైంగిక వేధింపులు తగ్గించవచ్చునని ఆవిడ డిమాండ్ చేస్తుంది. కేవలం అంతేకాకుండా మహిళలకు కూడా ఆవిడ కొన్ని సూచనలు అయితే తెలియజేసింది. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీకు తెలుసు, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలో కూడా వాళ్ళకి తెలుసు, దయచేసి ఇలాంటి మాయగాళ్ళ వలలో చిక్కుకోవద్దు అని చెప్పేసి వాళ్ళను కోరింది. విన్నారు కదా, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇటువంటి టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.